హలో, ఈరోజు సండే కదా. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూసేద్దామా. ముందుగా కళాయి పెట్టి కొంచెం ఆనియన్స్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులోనే 2 పచ్చిమిర్చి, 2 అంటే 2 కాదు 3 వేసుకోండి. బాగా మిక్స్ చేసేయాలి, బాగా వేగిపోవాలి. ఉల్లిపాయలు వేగినాక అందులో ఇప్పుడు మనం బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెను. ఇప్పుడు ఇది కిలోకి ఎక్కువ, అరకిలోకి ఎక్కువ, కిలోకి తక్కువ ఉంటుందండి. ఓకేనా. దానికి నేనైతే కొలతలు అయితే చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ కన్నా. అదే కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అయితే నేను ఇప్పుడు వేయనండి. ఇలా వేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు బాగుంటుంది. ముందుగానే అల్లం పేస్ట్ వేసేస్తే ముక్క కొంచెం ఉడకటానికి దీనిగా ఉంటుందని నా ఒపీనియన్. చూడండి, ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఒకసారి చూసారా. ఆయిల్ కల్లుప్పిని పసుపు వేసేటప్పటికి ఎంత అయితే వాటర్ వస్తుంది. ఇప్పుడు మసాలాలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కారం మనకు టేస్ట్కి సరిపడా చూసుకోండి, పిల్లలు తినేది అది. బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇప్పుడు మన ఫ్రై మాదిరి అయిపోద్ది అనమాట. దీంతో వాటర్తో పని ఉండదు. ఇప్పటికే మొత్తం బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు చిన్నది మీడియం సైజ్ అంత టమాటా పండు తీసుకొని పీసెస్లా కాకుండా మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పీసెస్ అయితే మాత్రం అందులో బాగోదు. అది మిక్సీ జార్లో వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు గరం మసాలా నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే వాడతాను. మీరు కొత్తిమీర యూజ్ చేస్తారు. కొత్తిమీర కన్నా ఒకసారి కరివేపాకు వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా స్మెల్ కూడా, నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నా స్టైల్లో చికెన్ అండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. నేను చేసింది ఎలా ఉందో ఒకసారి చెప్పేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.